బీజేపీ టీడీపీ జనసేన పొత్తు అంశం తుది దశకు చేరింది. పొత్తులపై ఇప్పటికే పలు దఫాలుగా ఆయా పార్టీల నేతలు చర్చించుకున్నారు. మార్చి 1 లేదా 2వ తేదీలో పొత్తులపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బీజేపీతో పొత్తు ఖరారైతే మార్చి 3న ఉమ్మడి జాబితా ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ పొత్తు జాప్యమైతే టీడీపీ జనసేన రెండో జాబితా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాయి. 25 మందితో మార్చి 3న టీడీపీ జనసేన రెండో లిస్టును ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే నెల 10వ తేదీలోపు 3 పార్టీల ఫైనల్ జాబితా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు ఫోన్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జేపీ నడ్డా మాట్లాడుకున్నారు. మార్చి 1, 2 తేదీల్లో టీడీపీ జనసేనలతో బీజేపీ పొత్తు ఖరారు కానుంది. మార్చి 3వ తేదీ ఉమ్మడి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. గుంటూరు, కృష్ణా జిల్లాల అభ్యర్థుల జాబితా ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గురజాల వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, నరసరావుపేట ఎరపతినేని శ్రీనివాసరావు, గుంటూరు పశ్చిమ వీఆర్ఎస్ శ్యామల పేర్లు వినిపిస్తున్నాయి. పెదకూరపాడు భాష్యం ప్రవీణ్ లేక ఆలపాటి రాజాకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. విజయవాడ పశ్చిమ ఉమ్మడి అభ్యర్థిగా వంగవీటి రాధా పేరు ఖరారు కానుంది. పెనమలూరు దేవినేని ఉమా, మైలవరం వసంతకృష్ణ ప్రసాదులకు ఛాన్స్ ఉంది. కైకలూరు బీజేపీ కోట కామినేని శ్రీనివాస్, అవనిగడ్డ మండలి బుద్ధా ప్రసాదుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శివాని లైవ్ లో అడిగి తెలుసుకుందాం. శివ, పొత్తుల ఖరారు అదేవిధంగా లిస్టుల విడుదలపై డీటెయిల్స్ ఏంటి? ఉమశ్రీ, మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించిన ఉమ్మడి జాబితా ఖరారయ్యే అంశాలు దాదాపుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న అమరావతి, గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించి అక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5, 10 నియోజకవర్గాల్లో పెండింగ్ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే కనుక గురజాలకు సంబంధించి వైసీపీ నేత జంగా కృష్ణమూర్తి, నరసరావుపేటకి ఎరపతినేని శ్రీనివాసరావుతో పేర్లు